ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గజ దొంగ ఎవరు, ఈ గజ దొంగ ఎవరు అనే అంశం చుట్టూ వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ముందుగా ఈ టాపిక్ లేవనెత్తింది వైసీపీ శాసన మండలి పక్ష నాయకుడు, శాసన మండలిలో అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. తిరుమల నకిలీ నెయ్యి విషయంలో చిన్న పట్టుకున్నారు. అంటే ఉద్యోగులని, అధికారులని, వైవి సుబ్బారెడ్డి గారు పిఏని పట్టుకున్నారు. అసలు గజ దొంగల్ని కదా పట్టుకోవాల్సింది అన్నట్టు మాట్లాడారు. అంటే మీ ఉద్దేశంలో గజ దొంగ ఎవరు అనుకుంటున్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారా అన్నట్టు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. వైఎస్ జగనే గజ దొంగ అన్నట్టు ఆయన క్వశ్చన్ చేశారు బొత్స సత్యనారాయణ గారిని. నిజాన్ని బొత్స సత్యనారాయణ గారు ఈ మాట చెప్పడం కొంచెం విచిత్రంగా ఉంది. అసలు ఇప్పటిదాకా వైసీపీ వాదనేంది, నకిలీ లేదు ఏమీ లేదు అన్నట్టు వాదిస్తూ వచ్చారు కదా. ఇప్పుడేమో చిరుననే పట్టుకున్నారు ఎందుకు, గజ దొంగను వదిలేశారు ఎందుకు? నిన్నటిదాకా మనం చేస్తున్న క్వశ్చన్ అదే, నిన్నటిదాకా నేనైతే మాట్లాడుతుంది అదే. అసలు వదిలేశారు సిట్ ఎంక్వైరీలో, అసలుని కదా పట్టుకోవాల్సింది, కేవలం పాత్రదారులను పట్టుకున్నారు, సూత్రధారులు ఏమయ్యారు అనేది నేను డే 1 నుంచి రేజ్ చేస్తున్న క్వశ్చన్ని బొత్స గారు రేజ్ చేయడం కొద్దిగా ఆశ్చర్యంగా నాకు అనిపించింది. సరే, మనం పొలిటికల్గా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవను వదిలేసి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి పేరు చెప్పడం మీరే అర్థం చేసుకోండి. నకిలీ నెయ్యి విషయంలో సిట్ ఛార్జ్షీట్ ప్రకారం, సిట్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 11 పేజీల రిపోర్టు ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీకి రూపాయలు చెప్పారు. ఇది నేను చెప్తుంది కాదండి, సిట్ ఛార్జ్షీట్లో ఉంది, మీరు కూడా చూడడానికి కావాలండి. మరి ఎవరు నిబంధన మార్చగలరు, అసలు ఏ నిబంధన మార్చారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. మీ అందరికీ తెలుసు, అయినా నేను గుర్తు చేస్తా. మామూలుగా అయితే 4000 లీటర్ల పాల సేకరణ కెపాసిటీ, ఆవు పాలు సేకరణ కెపాసిటీ ఉన్న వాళ్ళకి నెయ్యి రూపాయలు చెప్పాలి. ఆ నిబంధన పూర్తిగా ఎత్తేశారు, ఆ నిబంధన లేకుండా చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 2019 తర్వాత కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఆ నిబంధన పూర్తిగా ఎత్తివేశారు. తర్వాత 250 కోట్ల టర్నోవర్ అన్న కంపెనీ మాత్రమే నెయ్యి టెండర్ దక్కించుకోవడానికి అర్హులు, ఈ నిబంధన ఉండేది. దీన్ని మార్చారు. 150 కోట్లు ఉంటే సరిపోద్ది టర్నోవరు సంవత్సరానికి అన్నట్టుగా మార్చారు. పాల సేకరణ కెపాసిటీని పూర్తిగా ఎత్తేశారు. మొత్తం 250 కోట్ల టర్నోవర్ ఉండాలి అనే నిబంధనని 150 కోట్లుగా మార్చేశారు. ఒక నిబంధన ఎత్తేశారు, ఇంకో నిబంధన మార్చేశారు. ఇలా ఎవరు చేశారు? నిబంధనలు మార్చేయగల కెపాసిటీ ఎవరికి ఉంటుంది? మీరే చెప్పండి. ఖచ్చితంగా పాలక మండలి చైర్మన్కి ఉంటుంది, పాలక మండలి ఈవోకి ఉంటుంది, పాలక మండలికి ఉంటుంది, అంతే కదా. సో అది ఒకటి. తర్వాత సరే, అలా నిబంధన మార్చి ఎవరికి ఒప్పచెప్పారు టెండరు? బోలేబాబా అనేవాడికి ఒప్పచెప్పారు. బోలేబాబా వాడికి పాల సేకరణ కెపాసిటీ ఉందా? లేదు. మరి వీడి కోసమే ఆ నిబంధన మార్చారా? మామూలుగా అయితే 4000 లీటర్ల ఆవు పాల సేకరణ కెపాసిటీ ఉన్నోడు టెండర్ ఒప్పచెప్పాలి, కానీ నిబంధన ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? ఈ పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబాకు ఒప్పచెప్పడం కోసమేనా? ఇక్కడ ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది కదా. ఆ నిబంధన ఎత్తేసింది పాల సేకరణ కెపాసిటీ లేనోడికి టెండర్ ఒప్పచెప్పడం కోసమేనా? అది బోలేబాబా లాంటి వాడికి టెండర్ ఒప్పచెప్పడం కోసమేనా? వీడి దగ్గర పాల సేకరణ కెపాసిటీ లేదు. పాల సేకరణ కెపాసిటీ లేనివాడు నెయ్యట్ట సప్లై చేస్తాడు. పాలక మండలికి ఆలోచన రావాలి కదా. వాడి దగ్గర పాలు లేవు, నెయ్యట్టిస్తాడు మనకి, ఈ ఆలోచన ఎవరికైనా రావాలి కదా. మరి ఎందుకు రాలా? సరే, వాడికి ఇచ్చారు, వాడి దగ్గర పాలు లేవు, పాల నుంచి వచ్చే వెన్న లేదు, వెన్న నుంచి నెయ్యి తయారు చేయలేడు. వాడు ఏం చేశాడు? వాడి దగ్గర పాలు లేవు కాబట్టి ఒక కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేశారు. రసాయనాలతోటి ఒక కృత్రిమ మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని సప్లై చేశాడు. దాన్ని సప్లై చేస్తే వీళ్ళు కనుక్కోలేదా? కనుక్కున్నారు. అనుమానం వచ్చింది కొంతమందికి. దాన్ని చైర్మన్ దాకా తీసుకెళ్లారు, పాలక మండలి దాకా తీసుకెళ్లారు. పాలక మండలిలో ఉన్న కొంతమందే లేవనెత్తితే మైసూర్ ల్యాబ్కు టెస్ట్కి పంపించారు. మరి మైసూర్ ల్యాబ్ టెస్ట్ పంపిస్తే మైసూర్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చాడు. వీళ్ళు 2022లో ఎవరికో అనుమానం వచ్చి కంప్లైంట్ చేస్తే తప్పని పరిస్థితుల్లో మైసూర్ ల్యాబ్ టెస్ట్ పంపించారు, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఆ రిపోర్ట్ ఏమైంది? ఎవరికి తెలియదు.
ఆ రిపోర్ట్ ఏమైంది తెలీదు. నేను చెప్తున్న మాట కాదు, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఆ రిపోర్ట్ నా దగ్గరికి చేరలేదని. మరి చేరకపోతే అడగాలి కదా ఏమైంది ఆ రిపోర్ట్ అని. ఆ ఎండి అధికారుల దగ్గర తొక్కిపట్టారు. తొక్కిపడితే నువ్వు చైర్మన్గా ఉంది ఎందుకు మరి? వాళ్ళు తొక్కిపడితే నువ్వు చైర్మన్గా ఉన్నది ఎందుకు? అంటే 2022లోనే కల్తీ గురించి ప్రాథమిక అవగాహన అందరికీ ఉంది. మరి అందరికీ ఉన్నప్పుడు అదే బోలేబాబా దగ్గర మళ్ళీ టెండర్ ఎందుకు కంటిన్యూ చేశారు? అదే ఏఆర్ డైరీ దగ్గర టెండర్ ఎందుకు కంటిన్యూ చేశారు? ఎందుకు కంటిన్యూ చేశారు? సమాధానం ఉండదు. సరే, వాడు రసాయన మిశ్రమాన్ని పదే పదే పంపించగలుగుతున్నాడు. వాడు దాదాపు 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని పంపించాడు. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, బత్తిరి పంపిణీ చేశారు. ఇదంతా తెలియకుండా జరిగేంత అవకాశం ఉంటుందా ఇంత పెద్ద మొత్తంలో? తర్వాత సరే ఇది కూడా పోనీయండి. సిట్ ఛార్జ్షీట్ ప్రకారం వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న లంచాలు తీసుకున్నాడు. ఈ బోలేబాబా వాళ్ళ నుంచి ఎవరైతే నెయ్యి సప్లై చేస్తున్నారో, రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి సప్లై చేస్తున్నారు, వాళ్ళ నుంచి లంచాలు తీసుకున్నాడు. అతని అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి, హవాల రూపంలో కొన్ని డబ్బులు చేతులు మారాయి అని సిట్ చేర్చింది. అంతవరకు తెరిచింది కదా. మరి చిన్నప్పన్న అనేటువంటి ఒక పిఏ అతను నిబంధనలు మార్చే కెపాసిటీ ఉన్నవాడు కాదు. అతను కాదు నిబంధనలు మార్చాల్సింది. అతని కోసం నిబంధనలు మార్చేస్తారా? అతను చెప్పాడు కాబట్టి పాలక మండలి నిబంధన మార్చిందా? మరి అతని కోసం నిబంధన మార్చిన వాళ్ళు ఎవరు? అతని కోసం బోలేబాబాకి అంటే చిన్నప్పన్నకి లంచాలు ఇచ్చేవాడికే టెండర్ చెప్పింది ఎవరు? లంచాలు ఇచ్చిన కంపెనీ నెయ్యి తిరుమలలోకి ఎలా ఎలో చేయబడింది? పాలక మండలి తెలియకుండా, చైర్మన్ తెలియకుండా, ఈవో అదనపు ఈవోకి తెలియకుండా. వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ, ఈవోగా ఉన్న వ్యక్తి ఐఏఎస్, ధర్మారెడ్డి ఒక స్థాయి అధికారి, అదనపు ఈవో. ఇంత పెద్ద అధికార వ్యవస్థ ఉంది, పాలక మండలి ఉంది. ఇంత పాలక మండలి ఒక చిన్న పిఏకి ఎలా మేనేజ్ కాగలిగింది అంటే అంత అండర్స్టాండింగ్తో జరిగింది కాదా? ఇప్పుడు చెప్పండి, గజ దొంగ ఎవరు? ఎవరు గజ దొంగ? మీరే చెప్పండి. అంటే అంతా తెలిసే జరిగింది పైవారి ఆదేశాలతోటి. పైవాడు అంటే దేవుడు కాదండి, దేవుడు ఇలాంటి తప్పుడు పనులు ఎంకరేజ్ చేయడు. సరే అది కూడా పోనీయండి. సరే, ఈ నకిలీ నెయ్యి విషయాన్ని పక్కన పెట్టేది. ఒకసారి పరకామణి చోరీ కేసు గుర్తుంది కదా. పరకామణి చోరీ కేసులో 72,000 దొంగతనం చేసి ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. 72,000 విలువైనటువంటి డాలర్ పట్టుబడ్డాడు. పట్టుబడితే అతని దగ్గర కోట్లాది రూపాయలు, దాదాపు 40 కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాపించుకొని అతనితో రాజీ పడ్డారు. దేవుడికే రాసిచ్చారులేండి 40 కోట్లు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిందంటే 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 40 కోట్ల ఆస్తి ఎలా రాసి ఇవ్వగలిగాడు? 40 కోట్ల ఆస్తి అతనికి ఎక్కడిది అసలు? అంటే రియల్ వాల్యూ, మార్కెట్ వాల్యూలో 40 కోట్లు అంటే గవర్నమెంట్ వాల్యూలో 14 కోట్లు. సరే, మరి ఏమంటారు? 40 కోట్లు కాదు, గవర్నమెంట్ వాల్యూలో 14 కోట్లు అంటారు. గవర్నమెంట్ వాల్యూలో 14 కోట్లు కావచ్చు, మార్కెట్ వాల్యూ 40 కోట్లు కావచ్చు. సరే, మార్కెట్ వాల్యూ కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు బయట. సరే, ఏదేమైనా ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? బేసిక్ థింగ్ కదా. 72,000 దొంగతనం చేసినాడు, వాడి దగ్గర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఆలోచించి కదా అతను డబ్బులు తీసుకోవాల్సింది, అతను ఆస్తి తీసుకోవాల్సింది, అతనితో రాజీ పడాల్సింది. అంటే మొత్తం ఈ కోట్లాది రూపాయలన్నీ కూడా దొంగ సొమ్మేనా? ఒక నిజంగా అతనికి కనుక ఆస్తి ఉంటే ఇంత చిన్న అమౌంట్ కోసం, దేవుడి సొమ్ము కోసం కకృతిపాటిగా ఇంత చిన్న సొమ్ము దొంగతనం చేస్తున్నాడు అంటే ఆస్తి లేనోడు అని అర్థం కావాలి. ఒక చిన్న తిరుమల దేవస్థానం ఎంప్లాయ్, జీతానికి పనిచేసేవాడు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట, దేవుడికి రాసిచ్చాడుగా. మరి కోట్ల రూపాయల ఆస్తులు ఉండి కూడా 72,000 దొంగతనం చేశాడట. ఇది నిజమా? అసలు ఆస్తి ఎలా వచ్చిందో ప్రాథమికంగా ఎంక్వైరీ చేయకుండా ఎలా రాజీ పడ్డారు అతనితోటి? అంటే ఆ కోట్ల రూపాయల దొంగ సొమ్ము అయితే చిన్న కేసు కాదు కదా, చిన్న వారం కాదు కదా. దేవుడి సొమ్ముని కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే మళ్ళా ఇక్కడ కూడా ఒక ఆస్తి దేవుడికి రాసి ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు కూడా పక్కన పెట్టారు. ఇతనితో కేసు రాజీ పట్టడం కోసం నిబంధనలు పక్కన పెట్టారు. మామూలుగా ఒక ఆస్తి, ఇప్పుడు మన ఆస్తి దేవుడికి రాసి ఇవ్వాలనుకోండి, ముందు ఆస్తి మందే నిరూపించుకోవాలి, పేపర్ యాడ్ ఇవ్వాలి, దానికి ఒక నెల సమయం ఉంటుంది. నాదియే నిరూపించుకున్న తర్వాత మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి దేవుడికి ఒక ఆస్తి పోయిన తర్వాత దాని మీద లీగల్గా వివాదం ఉండొద్దు, లీగల్గా సమస్య ఉండొద్దు. అందుకని కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధనలన్నీ ఫస్ట్ పేపర్ యాడ్ ఇవ్వాలి, తర్వాత టీడీపీ పాలక మండలి ఒప్పుకోవాలి, తర్వాత దాన్ని
తిరుమలకి రాపించుకోవడం ఉంటుంది. కానీ ఇదంతా జరగలేదండి. టైం లేదు అనే ఒక మాట చెప్పేసి, ఎవరికి టైం లేదో ఏం అర్థం కాలే, కానీ టైం లేదని ఒక మాట చెప్పేసి అతను ఆస్తి మొత్తం పేపర్ యాడ్ ఏమేమీ లేకుండా డైరెక్ట్గా దేవుడి పేరు మీద రాపించేసుకున్నారు. పేపర్ యాడ్ ఇచ్చుంటే అసలు ఆస్తి ఎట్లా వచ్చిందో ముందే తెలిసి ఉండేది. చాలా అభ్యంతరాలు లేవనెత్తారు కదా చాలామంది, అప్పుడే తెలిసి ఉండేది. కానీ ఇవన్నీ జరగలే. ఇక్కడ నిబంధనలు పక్కన పెట్టారు, అక్కడ నిబంధనలు ఎత్తేసారు. మళ్ళా పరకమని చోరీని చిన్న చోరీ అని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తారు. ఇప్పుడు చెప్పండి గజ దొంగ ఎవరు? నేను చెప్పనండి, మీరే చెప్పండి. మీకు ఓన్లీ జరిగిన విషయాల్ని గుర్తు చేస్తున్నా, అది కూడా వివరించట. మీకు తెలిసిన విషయాలే, మీకు తెలియని విషయాలు ఏవీ కావు. మీకు తెలిసిన విషయాలే గుర్తు చేస్తున్నా అంతే. మీకు మీరుగానే చెప్పండి గజ దొంగ ఎవరు? అన్నీ మీ దృష్టిలో ఉన్న విషయాలే, నేను కొత్తగా కనిపెట్టి చెప్తుంది ఏమీ లేదు. ఒకటి సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు, 2 కోర్టుకి ఎంక్వైరీ సంస్థలు చెప్పిన విషయాలు, 3 మీ దృష్టిలో ఉన్న విషయాలు. ఇవి వరకే నేను చెప్తున్నా, నేను సొంతగా క్రియేట్ చేసి చెప్తుంది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి గజ దొంగ ఎవరు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.